ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తాము. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాము. వ్యాధికి కారణాలు ఏమిటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవన శైలిని అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో ఉబకాయం, అదే ఒబిసిటీ గురించి చర్చిద్దాం. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే ఉబకాయం వస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యం మరియు జీవన నాణ్యతను ప్రభావితం చేసే దీర్ఘకాలిక సంక్లిష్ట వ్యాధి. ఉబకాయం తీవ్రమైన వైద్య పరిస్థితులకు దారితీస్తుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని కాకుండా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఉబకాయం మన దేశంలో ఇప్పుడు తీవ్ర సమస్యగా మారింది. ఉబకాయం అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుంది. ఉబకాయం రావడానికి అనేక కారణాలున్నాయి. క్రమం తప్పిన ఆహారపు వేళలు, రకరకాల ఫుడ్ హ్యాబిట్స్, జన్యుపరమైన లోపాలు, ఇలా అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇంతకీ ఈ ప్రమాదకరమైన ఒబెసిటీ రావడానికి ఉన్న లోతైన కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను చూద్దాం. డైలీ మనం చేసే యాక్టివిటీస్ అంటే మనం చేసే పనులకి మనం ఖర్చు చేసే క్యాలరీస్ సగటు మనిషికి 1200 నుంచి 2500 దాకా క్యాలరీస్ అవసరం అన్నమాట 24 గంటల్లో మనం చేసే పనులకి. సో అది ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వెయిట్ని బట్టి కానీ లేకపోతే మేలా ఫీమేలా అనే దాన్ని బట్టి ఈ క్యాలరిక్ వాల్యూ పెరగచ్చు, తగ్గచ్చు. సో దీనికి మించి కనుక మనం తీసుకుంటే, అంటే రోజుకి సపోజ్ నాకు 2500 క్యాలరీస్ కావాలనుకోండి, కానీ నేను 3000 క్యాలరీస్ తీసుకున్నాను అనుకోండి, ఆ మిగిలిన క్యాలరీస్ అంతా కొవ్వులాగా మనకి స్టోర్ అయిపోతుంది బాడీలో. సో దానివల్ల మనం వెయిట్ పెరిగిపోయే అవకాశం ఉంది. సో ఒకరోజు ఎక్కువ తీసుకుంటే నెక్స్ట్ డే మనం తీసుకుంటూ పోయామనుకోండి ఎక్స్ట్రా క్యాలరీస్, సో మనం వెయిట్ పెరిగిపోయే అవకాశం ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఈ క్యాలరీస్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మనం వెయిట్ పెరుగుతాం అన్నమాట. సో ఈ ఫ్యాట్ కూడా మనకి 2 రకాలు ఉంటుందండి. విజరల్ ఫ్యాట్ అంటాము, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాము. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే మనం చర్మం కింద చేరే ఫ్యాట్ అన్నమాట. సో అది మెయిన్గా మనం చూసుకుంటే అబ్డామినల్ ఫ్యాట్ అంటాం, అంటే కడుపు చుట్టూ చేరే ఫ్యాట్ని మనం సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాము. సో ఇంకోటి విజరల్ ఫ్యాట్ అంటాం. ఇదేంటంటే ఆర్గాన్స్ చుట్టూ చేరే ఫ్యాట్, లైక్ లివర్ చుట్టూ కొంతమందికి ఫ్యాట్ ఉంటుంది, కొంతమందికి పేగుల చుట్టూ ఉంటుంది, కొంతమందికి హార్ట్ చుట్టూ ఉంటుంది. సో దీన్ని మనం విజరల్ ఫ్యాట్ అంటాం అన్నమాట. ఈ విజరల్ ఫ్యాట్ కొంచెం డేంజర్, ఎందుకంటే మనకు అవయవాలు ఉన్నాయే చిన్నవి, దాని చుట్టూ ఫ్యాట్ చేరింది అనుకోండి, సో వాటిని సైజ్ తగ్గించే అవకాశం ఉంటుంది. సో అవి సైజ్ తగ్గినప్పుడు మనకి వాటి పనితనం తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్యాట్ చేరటం వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటనే మనం దానిలోకి వెళ్తే కనుక, సో ఒకటి ఏంటంటే ఈ ఒబేస్ అంటే ఉబకాయం ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, బీపీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్ లాంటివి, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, కిడ్నీ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, నిద్రలో కొంచెం గురక వచ్చి ఆయాసం లాగా వచ్చేది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఉబకాయంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఒబేసిటీ అండి, మీరు చూసుకుంటే ఒకప్పుడు ఒబేసిటీ ఒక కండిషన్ అనేవాళ్ళం. సో ఇట్స్ జస్ట్ ఏ కండిషన్, మెటబాలిక్ కండిషన్. ఇప్పుడు ఒబేసిటీని ఒక వ్యాధిగా గుర్తిస్తున్నారు. ఓకే, బికాస్ ఒబేసిటీ వలన చాలా వ్యాధులు వస్తున్నాయి. సో అందుకే ఒబేసిటీని కూడా ఒక వ్యాధిగా గుర్తించమని వెరీ రీసెంట్గా చాలా గైడ్లైన్స్ వస్తున్నాయి. ఓకే, ఒబేసిటీ అంటే సింపుల్ అండ్ ఉబకాయం. సో ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. ఓకే, సో మన ఒబేసిటీ తెలుసుకోవటానికి చాలా రకరకాల మెట్రిక్స్ ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి. వేస్ట్ చూసుకుంటాం, హైట్ చూసుకుంటాం, బిఎంఐ అంటాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం యూజువల్గా యూజ్ చేసే బిఎంఐ, ఓకే, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఆ బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా మనం పెట్టుకుంటే ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం మన ఇండియాలో ఒబేసిటీ చాలా తక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాం. సో నార్మల్గా వెస్ట్రన్ పాపులేషన్కి బాడీ మాస్ ఇండెక్స్ అబౌవ్ 30 ఉండాలి, సో ఒబీస్ అని చెప్పడానికి. మన ఇండియన్స్కి వచ్చేసరికి ఎందుకు, వై స్పెసిఫికలీ ఫర్ ఇండియన్స్, ఏషియన్స్ ఎందుకు అంటే
మన దగ్గర బాడీ మాస్ ఇండెక్స్ ఇంకా తక్కువగా ఉంటుంది. ఓకే, సో యూజువల్గా మోర్ దాన్ 25 ఉంటే కూడా వీఆర్ కన్సిడరింగ్ యాజ్ ఒబేసిటీ. ఓకే, అండ్ వెరీ పెక్యూలియర్గా మన ఏషియన్ ఇండియన్స్లో ఉండేది ఏంటంటే థిన్ ఫ్యాట్ అంటాం. సో చూడటానికి బిఎంఐ మనం ఆ విధంగా బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుంటే, బిఎంఐ ఇస్ నథింగ్ బట్ వెయిట్ బై హైట్. సో ఆ విధంగా బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం చాలామంది ఒబేసిటీ కేటగిరీలోకి రాం. ఓకే, బట్ స్టిల్ వీఆర్ థిన్ అండ్ ఫ్యాట్, బట్ మనకి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో బిఎంఐ నార్మల్గా ఉన్న మన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్, సో యూజువల్గా బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మోర్ దాన్ 25% ఇన్ మెన్ ఆర్ 30% ఇన్ ఉమెన్. సో ఇప్పుడు మనం చాలా మాల్స్లో గట్రా చూస్తుంటాం కదా, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అని వస్తుంది. దట్స్ ఎ వెరీ గుడ్ సింపుల్ టెస్ట్. సో మోర్ దాన్ 25% బాడీ ఫ్యాట్ మెన్లో కానీ 30% ఉమెన్లో ఉంటే వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఒబేసిటీ. ముఖ్యంగా ఇది జీవనశైలి విధాన మార్పుల వలన మన ఇండియాలో కానీ ప్రపంచం మొత్తం కానీ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అనేది ఎక్కువైపోయిందండి. ఫాస్ట్ ఫుడ్ అని కూడా అనకూడదు, ప్రాసెస్డ్ ఫుడ్ కల్చర్ అనేది ఎక్కువైపోయింది. అంటే ఈజీ అవైలబిలిటీ యాప్స్ దానివలన ఒకటి, తర్వాత మన వర్క్ కల్చర్ అనేది కూడా ఆఫీస్ వర్క్స్ అనేసి చాలామంది వంట చేసుకోకపోవడము, ఈజీగా పార్సల్ స్విగ్గీ జొమాటో ఇలా ఇది చేసుకోవడం, లేకపోతే సూపర్ మార్కెట్స్ వెళ్ళేసి రెడీమేడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, హై షుగర్ కంటెంట్ ఉండేటివి, వీటి వల్ల అధిక మోతాదులో తీసుకోవడము, స్వీట్ ఐటము, సాల్ట్ ఐటము, ఆయిల్ ఐటమ్స్ ఇలాంటివి చాలా ఎక్కువ తీసుకోవడం వలన సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక షుగర్ కంటెంట్ ఉన్న డ్రింక్స్ కానీ, తర్వాత ఫ్రైస్, మనం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటాం, ఫ్రెంచ్ ఫ్రైస్ అలా అంటాం కదా, చిప్స్ ఇలాంటివి ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటా ఉన్నాము. అంటే పిల్లల కాడి నుంచి పెద్ద వయసు వరకు కూడా శ్రమ పడకుండా ఈజీగా దొరికే ఫుడ్స్, వీటి వల్ల మనకి ఈ క్యాలరీస్ అనేది కావాల్సిన మోతాదు కంటే కూడా అధిక మోతాదులో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకొకటి శ్రమ, మానసిక శ్రమ కానీ, తర్వాత కష్టపడే తత్వం కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ వల్ల మనకి మెషిన్స్ కానీ, తర్వాత ఇప్పుడు ఎక్కువ ప్రతి ఒక్కరు కార్స్ అవైలబిలిటీ, తర్వాత జాబ్స్ కూడా ఆఫీస్ జాబ్స్ అనేది ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్, వైట్ కలర్ జాబ్స్ అనేది ఎక్కువ అయిపోయాయి. వీటి వలన కూడా సెడెంటరీ లైఫ్, అంటే కూర్చొని పనిచేసే పనులు అనేది ఎక్కువ అయిపోయినాయి. సో వీటన్నిటి కారణం వల్ల ఒబెసిటీ, ఊబకాయం అనేది చాలా పెరుగుతూ ఉంది. సింపుల్గా చెప్పాలంటే మనం తినే తిండి ప్లస్ మనం ఖర్చు చేసే ఎనర్జీ, క్యాలరీస్ బర్న్ చేసే వాటికి మిస్ మ్యాచ్ అయినప్పుడు, ఆ రెండింటికి సమతుల్యం లేనప్పుడు మనము అధిక బరువు, వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సింపుల్గా ఇప్పుడు ఎవ్రీడే ఒక 100 క్యాలరీలు మనము ఎక్కువ తీసుకుంటే పర్ ఏ మంత్ 1.5 కిలో అనేది పెరుగుతాము. సో 100 క్యాలరీలు అంటే మరీ ఎక్కువ ఏం కాదు. అంటే సింపుల్ ఒక ఇడ్లీలో 100 క్యాలరీలు ఉంటాయి. సో అలాగా చక్కెరలు కూడా ఒక 3-4 స్పూన్స్ చక్కెర తీసుకున్నా కానీ 100 క్యాలరీలు వస్తాయి. సో ఇలా ఈ చిన్న క్యాలిక్యులేషన్స్, చిన్న క్యాలరీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక నెలలో కానీ సంవత్సరంలో కానీ పెరుగుతూ పోయి బాడీలో వెయిట్గా పుటాన్ వేసి మనం అధిక బరువు పెరుగుతాం. ఒబేసిటీ రావడానికి కారణాలు ఏమిటో తెలుసుకున్నాం కదా, మరి వాటి లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వారి సలహాలు, సూచనలను తెలుసుకుందాం. ఉబకాయం లక్షణాలు తెలుసుకొని ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టే లెక్క. ఒబేసిటీ ప్రమాదకరమైంది అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా దానిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అంటున్నారు డాక్టర్లు. ఈ ఒబేసిటీ వల్ల ఏంటి అని అంటే చాలా అవయవాలకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఒకటి హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బీపీ పెరగడం, ఇంకా గాల్ స్టోన్స్ రావడం కానీ, లేకపోతే ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఫీమేల్స్లో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడం, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. జెనెటికల్గా కూడా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు వచ్చే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మనం
డైట్ కంట్రోల్ కానీ తీసుకోకపోవడం వల్ల కానీ, మనకున్న హైట్ని బట్టి వెయిట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మెయిన్గా సిమ్టమ్స్ ఏం చెప్పొచ్చు అంటే బరువు పెరగడం అంతే. మన శరీరం బరువు మన హైట్కి ఉన్నంత బరువు కాకుండా ఎక్కువగా, దీన్ని BMI పద్ధతిలో కొలుస్తారు. దీన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. దీన్ని మనం ఎట్లా చూస్తామంటే 18 kg/height in m²లో చూస్తాము. దాన్ని బట్టి మనకి ఎంత BMI ఉంది అనేది మనము లెక్క చేసుకుంటే, అంటే మనకు 18 ఉంటే నార్మల్ అనమాట. అబౌవ్ 24 ఉంటే మనము ఒబెసిటీగా దాన్ని కన్సిడర్ చేస్తాము. మనకు ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే బరువు పెరిగిపోవడము, మనము పనులు సరిగా చేసుకోలేకపోవడం, ఇంట్లో ఊరికినే అలసట వచ్చేయడము, అదేవిధంగా వాళ్ళకు కొన్ని సిస్టమేటిక్గా చేంజెస్ వస్తాయి. అదేంటంటే బీపీ ఎక్కువైపోవడము, ఏజ్ని బట్టి బీపీ ఎక్కువైపోవడము, PCOD, అది మనకు మహిళలు ఎక్కువగా PCOD సమస్యలకి దారితీస్తుందన్నమాట. ఒబేసిటీ లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే ఉబకాయం రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ముందు జాగ్రత్త చర్యల ద్వారా మనం ఒబేసిటీకి చెక్ చెప్పవచ్చు, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎలాంటి వాకింగ్ చేయాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. ఒబేసిటీ నుండి బయటపడడానికి మనం చేయాల్సిన కొన్ని పనుల్లో ఫస్ట్ది డైట్ మెయింటైన్ చేయడం. డైట్లో క్యాలరీస్, లో క్యాలరీ డైట్ అనేది ఫాలో అవ్వడం, ఇంకా తక్కువ పోర్షన్స్లో ఎక్కువ సార్లు తినడం. ఇది ఇంకా తీసుకునే ఫుడ్స్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండేలాగా చూసుకోవడం. అంటే మిల్క్ తీసుకున్నప్పుడు స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడం, మటన్ ఇలాంటివి అవాయిడ్ చేసి ఫిష్, చికెన్, ఫ్యాట్ లేకుండా ఉన్నవి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇది డైట్ గురించి మెయిన్గా. డైట్లో ఇవే కాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది రెగ్యులర్గా ఉండేలాగా చూసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీలో డైలీ కనీసం 40 to 45 minutes చెమట వచ్చేలాగా కనీసం వారంలో 5 రోజులన్నా చేయగలగాలి. ఇదొకటి. ఇది ఫిజికల్ యాక్టివిటీ లాగా చూసుకోవాలి. ఇంకా ఎవరికైనా వీటితో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే, ఈ ఫిజికల్ యాక్టివిటీతో కూడా బరువు తగ్గట్లేదు అని అంటే అసలు ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి అసలు ఎందుకు బరువు పెరుగుతున్నాను, ఏదైనా రీజన్ ఉందా, థైరాయిడ్ కానీ లేకపోతే ఇంకా మెటబాలిక్ డిజార్డర్స్ చాలా ఉంటాయి, వాటిలో ఏదైనా ఉందా అనేది మనం చూసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. వీటితో కూడా తగ్గనప్పుడు మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ట్యాబ్లెట్స్ అనేది కొంతమందికి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ అనేది వాడడం వల్ల కూడా బరువు తగ్గుతారనమాట. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అనేటివి మనం ప్రతిరోజు డైట్లో ఉండాలి. అవి ముఖ్యంగా అవి బాగా తీసుకుంటే దాంట్లో పీచు పదార్థాలు ఉంటాయి, మనం జీర్ణం కావడానికి కూడా ఉపయోగపడతాయి, బరువు కూడా ఎక్కువ పెరగకుండా ఉంటారు. దానివల్ల ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్, బయట అమ్మే ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఎక్కువ క్యాలరీస్ ఇచ్చే ఫుడ్స్, నూనెలో ఫ్రై చేసినవి ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఇంకా ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయకుండా ఉండి జస్ట్ ఐడియల్గా ఏదో తిన్నామా, పడుకున్నామా, కూర్చున్నామా అనేది ఉంటే కూడా బరువు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. వాటి ప్రతి ఒక్కరూ, అంటే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు, ముస్లిం వాళ్ళ దగ్గర వాళ్ళ వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరు వాకింగ్ చేయడం మినిమం. వాకింగ్ అంటే ఇంక అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు రోజు గంట సేపు రోజు క్రమం తప్పకుండా కంటిన్యూగా వాకింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే దానివల్ల బరువు తగ్గడం కావచ్చు, ఆరోగ్యం బాగుంటుంది, గుండె పని బాగా పనిచేస్తుంది, గుండె సంబంధ వ్యాధులు కూడా రావు. ఇప్పుడు ఒబెసిటీ ఎక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల దుష్ప్రభావాలు, ఒకటి బరువు బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల మన బరువు మనమే మోయలేని పరిస్థితికి వస్తుంది, మన పనులు మనం చేసుకోలేము, కొద్ది దూరం నడిచినా కూడా ఆయాసం అనేది వస్తుంది, గుండె పనితీరు తగ్గిపోతుంది. ఈ బరువు అంతా మన కీళ్ళ మీద పడుతుంది కాబట్టి మోకాళ్ళ మీద అట్లా పడినప్పుడు మోకాళ్ళ అంటే కీళ్ళు అరిగిపోవడము, మళ్ళీ దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ అనేది తొందరగా వస్తుంది బరువు ఎక్కువ ఉండే వాళ్ళలో. షుగర్ కూడా తొందరగా వస్తుంది ఊబకాయం ఉండే వాళ్ళలో. మామూలుగా ఇప్పుడు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి వచ్చేది ఈ ఊబకాయం ఉండే వాళ్ళకి 20-30 ఏళ్ళకే వచ్చేస్తుంది.
అది షుగర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒకసారి వచ్చిందంటే ఇంకా అది పోదు, కంటిన్యూగా దాన్ని మందులు వాడుకుంటూ ఉండాలి. మళ్ళీ షుగర్ ఎక్కువైనందుకు, ఉపకాయం ఎక్కువైనందుకు కొన్ని గుండె సంబంధ వ్యాధులు ఎక్కువైపోతాయి. లోపల రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవడం ఇట్లాంటివి జరగడం వల్ల స్ట్రోక్ కూడా వస్తుంది. హార్ట్కి రావచ్చు, బ్రెయిన్కి రావచ్చు. బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చిందంటే పక్షవాతం వస్తుంది. ఒబేసిటీ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికీ ఉబకాయంతో బాధపడుతున్న వారు ఎలాంటి జీవన శైలిని అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. సాధారణంగా ఒబెసిటీ వచ్చిన వారు, ఇప్పటికే మందులు వాడుతున్న వారు సైతం ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఫుడ్ను కూడా రిస్ట్రిక్ట్ చేయాలి. అంటే రైస్ ఐటమ్ చాలా వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. ప్రోటీన్ డైట్ పెంచాలి మనం తినే పదార్థాలలో. మెయిన్గా స్వీట్స్ అవాయిడ్ చేయాలి. చక్కెర సంబంధించిన పదార్థాలు కావచ్చు. దుంపగడ్డల్లో కూడా మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల కూడా షుగర్ మనకు దాంతోపాటు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటిని అవాయిడ్ చేయగలిగారు. అర్ధ గంట మినిమం రోజుకు చేయగలిగితే మనం వ్యాయామం, ఎక్సర్సైజ్ డెఫినెట్గా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోగలిగితే ప్రివెంట్ చేయొచ్చు. జంక్ ఫుడ్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఇంకొకటి రెడ్ మీట్ తగ్గించుకోవాలి. రెడ్ మీట్ అంటే ఏంటి? మటన్ కావచ్చు, ఏమంటారు బడా గోష్ అంటే ఎద్దు మాంసం కావచ్చు. వీటిని మనం చాలా వరకు 90% తగ్గించుకోవాలి. ఇంకొకటి మనం గుర్తుంటు పెట్టుకోవాల్సింది, ఒకవేళ ఒబెసిటీ అని కన్ఫర్మేషన్ అయింది అనుకుందాం, అయినప్పుడు దీన్ని ఎలా మనము ముందు జాగ్రత్తగా మన డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి. ఈ వ్యాయామాలు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కాకుండా స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా కంపల్సరీ చేయాలి. ఇప్పుడు మనకు అందరికీ యోగా, మెడిటేషన్ ఇవన్నీ కామన్గా అందరికీ అందుబాటులోకి వచ్చేసినాయి. యూట్యూబ్లో కొడితే అవైలబిలిటీ వచ్చేసింది. వాటిని మనం అట్లీస్ట్ అబ్జర్వ్ చేసుకుంటేనే మనం మాడిఫై చేసుకోవడానికి, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఒబెసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి సార్? జనరల్గా వీళ్ళందరికీ బీపీ తొందరగా వచ్చే అవకాశము, షుగర్ తొందరగా వచ్చే అవకాశము, కొలెస్ట్రాల్, దాంతోపాటు గుండె ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, దాంతోపాటు మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే బీపీ, షుగరు, గుండెకి సంబంధించిన వాటితో పాటు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అన్ని రకాల వ్యాధులు కలిపి డిసీజ్ అనమాట. వెయిట్ గెయిన్ ఎక్కువ అవడం వల్ల ఆయాసం రావడం, చలికాలం రాగానే ఆస్తమాలాగా మనకు దగ్గు, దమ్ము యాడ్ అవ్వడం, ఒబెసిటీ అనేది దాంతోపాటు ఈ కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. వీటన్నిటి వల్ల రక్తస్రావం అనేది స్లో అయిపోవడము, మనకు మజ్జుగా ఉండడము, లైఫ్ స్టైల్లో ఎక్కువ యాక్టివ్ ఉండలేకపోవడం, మనకు రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవ్వడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ జనరల్గా మనం ఒబెసిటీ వల్ల చూస్తాం. ఇదివరకు ఏంటంటే ఏది ఉన్నా కానీ మనం నడవటం కానీ, లేకపోతే లైఫ్ స్టైల్, ఇన్ని వెహికల్స్ లేకపోవటం, సో ఎక్కడికైనా ఎక్కువ దూరాలు నడవటం, లిఫ్ట్లు లేకపోవటం, సో పని ఎక్కువ ఉండేది, శారీరక శ్రమ ఎక్కువ ఉండేది ఇదివరకు. మనం ఇప్పుడు ఏంటంటే అన్నీ చాలా సింపుల్ అయిపోయినాయి, ఈజీ అయిపోయినాయి, కన్వీనియంట్ అయిపోయినాయి ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత. సో మనం టీవీ ఆన్ చేయాలన్నా దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రిమోట్లో బటన్ నొక్కితే ఆన్ అయిపోతుంది. సో నడిచే అవసరం లేదు. సో గార్డెనింగ్ లాగా ఇదివరకు పోయి సరదాగా చెట్లకి నీళ్లు పట్టేవాళ్ళు, ఇప్పుడు వాటికి పైపులు, మోటార్స్ లాంటివి వచ్చినాయి, ఓ స్విచ్ ఆన్ చేస్తే వాటికి నీళ్లు వచ్చేస్తున్నాయి. సో మనకేంటంటే శారీరక శ్రమ తగ్గిపోయింది. సో క్యాలరీస్ ఖర్చు కావట్లేదు ఎవరికి. సో ఆ ఎక్సెసివ్ క్యాలరీస్ అన్నీ ఫ్యాట్ లాగా ఫామ్ అవుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఒబేసిటీ అనేది వయసు అనేది తేడా లేకుండా అందరికీ పెరిగిపోతుంది. అండ్ పిల్లలు ఏంటంటే ఇదివరకు జనరేషన్లో మీరు చూస్తే పిల్లలు అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీడియో గేమ్స్ అవి వచ్చిన తర్వాత ఇండోర్ గేమ్స్కే పరిమితం అయిపోతున్నారు. సో వాళ్ళని వెళ్ళి ఆడమన్నా కానీ వాళ్ళకి ఓపిక ఉండట్లేదు, వాటి మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో ఈ స్క్రీన్ టైం పెరగటం వల్ల కూడా మనకి ఒబేసిటీ పెరిగిపోతుంది. ఇంకోటి జాబ్ వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల కూడా మనకి ఎక్కువ కూర్చునే జాబ్స్ అయిపోయినాయి. సాఫ్ట్వేర్ కానీ, ఏఎన్నా కానీ ఇవన్నీ కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువైపోవటం వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి మనకి ఒబేసిటీ పెరుగుతుంది. సో నెక్స్ట్ వీటిని మనం ఎట్లా మార్చచ్చు, ఈ రిస్క్ ఎట్లా తగ్గించుకోవచ్చు అంటే మెయిన్ మనం తీసుకునే ఫుడ్ క్యాలరిక్ వాల్యూ కౌంట్ని పెట్టుకొని లిమిటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో మన బాడీకి ఎంత క్యాలరీస్ అవసరం అయి ఉంటాయో ఆ క్యాలరీస్ మించి తీసుకోకుండా ఉంటే మనం ఎక్సెసివ్ ఫ్యాట్ గెయిన్ చేయకుండా మనం నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశం ఉండి మనకి ఆ ఒబేసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం దూరంగా పెట్టచ్చు అన్నమాట. ఒబేసిటీ వచ్చిన వారు మందులు వాడుతూ డాక్టర్లు చెప్పిన జీవన శైలిని పాటిస్తే ఉబకాయం కంట్రోల్లో ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం క్రమ పద్ధతిలో చేయాలి. కనీసం 40 నిమిషాల పాటు నడవాలి. అలాగే సరైన నిద్ర కూడా పోవాలి. ఆహారాన్ని మితంగా భుజించాలి. అంతేకాదు సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. అయితే ఒబేసిటీ వచ్చిన వారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి,
ఏ ఆహారం ఉబకాయం వచ్చిన వారికి మేలు చేస్తుంది అనే అంశంపై ప్రముఖ వైద్యుల సలహాలు సూచనలను ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, తర్వాత డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా జంక్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ వెరీ లిమిటెడ్ ఎప్పుడో ఒకసారి ఇవ్వడం అనేది చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత సమతుల్యమైన ఆహారం, పౌష్టికాహారం అనేది బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, అది చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాన్సీ డైట్స్ ఏమేమో అవి ఆ డైటు, కీటో డైటు, లేకపోతే ఇంకో డైటు, అవన్నీ అవసరం లేదు. మనం తినే ప్రతి ఆహారం అంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ మన సౌత్లో తీసుకుంటే ఒక డిఫరెంట్ డైట్ ఉంటుంది, ఈస్ట్లో తీసుకుంటే డిఫరెంట్ డైట్ ఉంటుంది. సో మన ప్రాంతం అనుగుణంగా మనకు దొరికే లోకల్ ఫుడ్స్ని మితంగా తింటే చాలా బెటర్. ఎందుకంటే మితం హితం అంటాం, అతి సర్వత్రా వర్జయేత్ అంటాం. సో కాబట్టి ఏది కూడా బ్యాలెన్స్ డైట్లో తింటే మనం ఈ ఊబకాయాన్ని నివారించవచ్చు. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మన మినిమం 20 to 30 minutes మార్నింగ్ అండ్ నైట్ వాక్, అట్లీస్ట్ వాక్ చేసుకున్నా కానీ మనకి సరిపోతుంది. అంతేగాని నువ్వు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాలి లేకపోతే ఇంకోటి వెళ్తే బెటర్, లేదని కాదు కార్డియో చేసుకుంటే, బట్ టైం లేదంటే అట్లీస్ట్ వాక్. లేదు సార్ నాకు అది కూడా టైం లేదంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, బస్సులో వెళ్తా ఉన్నారు, ఒక ముందు స్టాప్ దిగి నడుచుకుంటూ పోవడము, లేదంటే సైకిల్ వేసుకొని వెళ్ళడము, లేకపోతే పొద్దున కూరగాయలకి వెళ్ళేటప్పుడు లేకపోతే షాప్స్కి వెళ్ళేటప్పుడు బండి బదులు సైకిల్ తీసుకొని వెళ్ళడము, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళడం. సో మనం టైం క్రియేట్ చేసుకోవాలి. అంత టైం అనేది ఉంటుంది, మన థింకింగ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒబేసిటీ పేషెంట్స్ అంటే యూజువల్గా కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే మనకి ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో ఆ బ్లడ్ వెజల్ లోపల చిన్న చిన్న బ్లాక్స్ ఏర్పడము, దాన్ని థ్రాంబో ఎంబాలిక్ ఫినామినాస్ అంటాము, అలాంటివి జరుగుతూ ఉంటాయి. సెకండ్ది గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడం, ఇది కూడా చాలా కామన్గా గమనిస్తుంటాము. సెకండ్ది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్, బరువు ఎక్కువగా ఉండడం వల్ల కింద మన నీ జాయింట్స్ మీద పెయిన్ ఎక్కువగా పడడం వల్ల, బరువు ఎక్కువగా పడడం వల్ల మోకాలు అరుగుదల, ఇలాంటివన్నీ గమనిస్తుంటాము. నెక్స్ట్ ఏంటంటే బ్రీతింగ్ డిఫికల్టీ, అబ్డామినల్ ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతుంటాయి. ఎందుకంటే పొట్ట దగ్గర ఎక్కువ కొవ్వు చేరుకోవడం వల్ల డయాఫ్రమ్ అనేది పైకి మూవ్ అయ్యేసి మనకి లంగ్స్కి ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువగా జరగనీయకుండా చేస్తుంటుంది. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అన్నది ఒక కారణం. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి కిడ్నీ ఇష్యూస్, ఇలాంటివన్నీ హైపర్ టెన్షన్ రావడం, కొలెస్ట్రాల్ జరగడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇవన్నీ ప్రికాషన్స్, ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదంటే రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవడం, షుగర్ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం, బాడీ వెయిట్ అనేది నియంత్రించుకోవడం, రెగ్యులర్గా ఫుడ్ ఇంటేక్ అనేది మానిటర్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కొన్ని ప్రక్రియలు. సెకండ్ ఏంటంటే మన బాడీ వెయిట్ ఎంత చేసినా కూడా మనం తగ్గట్లేదు, పర్సిస్టెంట్గా వెయిట్ ఎక్కువగా ఉన్నామంటే నెక్స్ట్ మనం చేసే ప్రక్రియ ఏంటంటే మెడిసిన్స్. ఫస్ట్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, సెమాగ్లూటైడ్, ఇలాంటి కొన్ని మెడికేషన్స్ మార్కెట్లో ఉన్నాయి, ఇవన్నీ యూజ్ చేస్తారు. దీనివల్ల కొంచెం అబ్డామినల్ వెయిట్ తగ్గడానికి ఇవన్నీ హెల్ప్ అవుతూ ఉంటుంది. మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా పర్సిస్టెంట్గా వెయిట్ ఎక్కువ ఉన్నారు అన్న పేషెంట్స్కి మనం నెక్స్ట్ చేసే ప్రక్రియ ఏంటంటే మేనేజ్మెంట్ విత్ ఎండోస్కోపీ, ఎండోస్కోపిక్ బేరియాట్రిక్ బెలూన్, అంటే ఎండోస్కోపీ ద్వారా పొట్ట లోపల బెలూన్ని ఇమడుస్తాం. దానివల్ల పేషెంట్ ఎక్కువగా ఫుడ్ తినలేకపోగా పేషెంట్కి కొంచెం తిన్నా కూడా నాకు ఫుల్గా ఉంది, ఇంకెక్కువ నేను తీసుకోలేను అన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఈ ప్రక్రియ ద్వారా పేషెంట్స్ యూజువల్లీ 10 to 20 kgs వెయిట్ లాస్ అనేది ఈజీగా అచీవ్ చేయగలుగుతారు విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 1 to 3 months. 1 monthలోనే 10 kgs వరకు వెయిట్ లాస్ అనేది ఎండోస్కోపిక్ బేరియాట్రిక్ బెలూన్ ద్వారా మనకి పాసిబుల్. చూసారుగా ఆరోగ్యం కార్యక్రమంలో ఈ రోజు ఒబేసిటీపై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని చూసాం కదా. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన ఆరోగ్యాంశంపై మళ్ళీ కలుద్దాం.